శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ తీర్థయాత్ర విశేషాలన్నీ కూడా చాలా చక్కగా ఆ పులస్త్యుడు భీష్ముడికి ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నారదుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. వాటి యొక్క ఫలాలు ఎన్ని ఉన్నాయో తీర్థాలు, అటువంటి క్షేత్రాలు ఎక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలన్నింటినీ కూడా వివరిస్తూ వాటి యొక్క ఫలాలని, వాటి యొక్క విశేషాలని, అక్కడ చేయవలసినటువంటి విధుల్ని కూడా సమగ్రంగా తెలియజేస్తున్నాడు. తతో గచ్చేత రాజేంద్ర బ్రహ్మాణం స్థానముత్తమం బ్రహ్మోదుంబురమిత్యేవ ప్రకాశం భువి భారత. ఆ తర్వాత అక్కడి నుంచి బ్రహ్మ నివాస స్థానానికి వెళ్ళాలయ్యా. దాన్నే బ్రహ్మోదంబరము అంటారు. అది చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. తత్ర సప్తర్షికుండేషు స్నాతస్య నరపుంగవ కేదారే చైవ రాజేంద్ర కపిలస్య మహాత్మనః బ్రహ్మాణమధిగమ్యాధ శుచిప్రేతమానస సర్వపాప విశుద్ధాత్మా బ్రహ్మలోకం ప్రపద్యతే. కపిష్ఠలస్య కేదారం సమాసాద్య సుదుర్లభం అంతర్ధానమవాప్నోతి తపసా దగ్ధ కిల్బిషః. ఓ నరోత్తమ, అక్కడ సప్తర్షి కుండం ఉంది. ఆ కుండాల్లో కపిష్ఠల కేదార తీర్థంలోనూ మునిగితే గొప్ప పుణ్యరాశి అంతా కూడా వశమవుతుందయ్యా. అక్కడ బ్రహ్మను దర్శిస్తే పాపాలు పోయి బ్రహ్మలోకంలో స్థిరనివాసం ఉంటాడు. కపిష్ఠులని కేదారంలో స్నానం ఆచరిస్తే కనుక పాపం పోయి అంతర్ధాన విద్య కూడా తెలుస్తుంది. తతో గచ్చేత రాజేంద్ర సరకం లోక విస్తృతం కృష్ణపక్షే చతుర్దశ్యాం అభిగమ్య వృషధ్వజం లభేత సర్వకామాన్ హి స్వర్గలోకం యగచ్చతి. రాజేంద్ర ఆ ప్రదేశం నుంచి ప్రసిద్ధమైనటువంటి సరక తీర్థానికి వెళ్ళాలి. అక్కడ కృష్ణపక్ష చతుర్దశి నాడు శివుణ్ణి సేవిస్తే అన్ని కోరికలు తీరిన తర్వాత స్వర్గానికి చేరతాడు. తిస్రకోట్యస్తు తీర్థానాం సరకే కురునందన. ఆ సరక తీర్థంలోనే 3 కోట్ల తీర్థాలు ఉన్నాయి. రుద్రకోట్యాం తదా కూపే హృదేషు మహీపతే ఇలాస్పదంచ తత్రైవ తీర్థం భరత సత్తమ తత్ర స్నాత్వా అర్చయిత్వా చ దైవతాని పితృనధ న దుర్గతిమవాప్నోతి వాజపేయం చ విందతి. ఈ తీర్థాలన్నీ రుద్రకోటిలో అలాగే నూతిలో కుండాల్లో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఇలాస్పద తీర్థంలో స్నానం చేసి పితరులను ఆరాధిస్తే కనుక దుర్గతులు పోయి వాజపేయి యాగ ఫలం లభిస్తుంది. కిందానే చ నరస్నాత్వా కింజప్యే చ మహీపతే అప్రమేయమవాప్నోతి దానం జప్యంచ భారత. అలాగే ఆ స్థలంలో కిందానం కింజప్యం అనేటువంటి తీర్థాలు ఉన్నాయి. ఆ కిందానము కింజప్యం అనేటువంటి తీర్థాల్లో స్నానం చేస్తే దానము చేసినటువంటి ఫలము, తపస్సు చేసినటువంటి ఫలము, అంటే అంతులేని దానం చేసినటువంటి ఫలము, అంతులేని తపస్సు చేసినటువంటి ఫలాలు కూడా పొందుతారయ్యా. కలస్యాం వార్యుపస్పృశ్య శ్రద్ధదానో జితేంద్రియ అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవ. జితేంద్రుడైనటువంటి వాడు కలశ తీర్థంలో స్నానమాచరిస్తే కనుక అగ్నిష్టోమ ఫలం దక్కుతుంది. సరకస్యతు పూర్వేణ నారదస్య మహాత్మనః తీర్థం కురుకుల శ్రేష్ఠ అంబాజన్మేతి విశ్రుతం. ఓ కురువంశ శ్రేష్ఠ, సరక తీర్థానికి తూర్పున నారద తీర్థం అనేటువంటిది ఉంది. దానికి అంబాజన్మ అని పేరు కూడా. తత్ర తీర్థే నరస్నాత్వ ప్రాణానుసృజ్య భారత నారదేనాభ్యనుజ్ఞాత లోకాన్ ప్రాప్నోత్యనుత్తమాన్. ఆ తీర్థంలో మునిగి మనుజుడు ప్రాణత్యాగం కనుక చేస్తే నారదుడి ఆజ్ఞానుసారం ఉత్తమ లోకాలను పొందుతాడయ్యా. శుక్లపక్షే దశమ్యాంచ పుండరీకం సమావిశే తత్ర స్నాత్వా నరో రాజన్ పుండరీక ఫలం లభేత్. శుక్లపక్ష దశమి నాడు పుండరీక తీర్థంలో ప్రవేశించాలి. అక్కడ స్నానం చేసినటువంటి నరుడు పుండరీక యాగ ఫలాన్ని పొందుకుంటాడయ్యా. తత్ర త్రివిష్టపం గచ్చేత్
తతస్త్రివిస్తపం గచ్చేత్ త్రిషు లోకేషు విశ్రుతం తత్ర వైతరిణి పుణ్యా నదీ పాప ప్రణాశిని. ఆ తర్వాత లోక ప్రఖ్యాతి కలిగినటువంటి త్రివిష్టప తీర్థానికి వెళ్ళాలి. అక్కడ వైతరిణి అనేటువంటి ఒక పుణ్య నది ఉందయ్యా. తత్ర స్నాత్వా అర్చయిత్వా చ శూలపాణిం వృషధ్వజం సర్వపాప విశుద్ధాత్మ గచ్చేత పరమాంగతిం. అక్కడ కనుక స్నానం చేసి శూలపాణి వృషభధ్వజుడైనటువంటి ఈశ్వరుణ్ణి కనుక అక్కడ ఆరాధిస్తే మానవుడు పాపాల నుంచి దూరమైనటువంటి వాడై ఉత్తమమైనటువంటి గతులు పొందుతాడు. తతో గచ్చేత రాజేంద్ర ఫలకీ వనముత్తమం తత్ర దేవా సదా రాజన్ ఫలకీ వనమాశ్రితా తపశ్చరంతి విపులం బహువర్ష సాహస్రికం దృషద్వత్యాం నరస్నాత్వా తర్పయత్వా చ దేవతా అగ్నిష్టోమ అతిరాత్రాభ్యాం ఫలం విందతి భారత తీర్థే చ సర్వదేవానాం స్నాత్వా భరత సత్తమ గోసహస్రస్య రాజేంద్ర ఫలం విందతి మానవ పాణిఖాతే నరస్నాత్వా తర్పయిత్వా చ దేవతా అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి భారత రాజసూయమవాప్నోతి ఋషిలోకం చ విందతి. ఓ రాజా, ఆ ప్రదేశం నుంచి ఫలకీ వనానికి యాత్ర సాగించాలి. దేవతలందరూ ఎల్లప్పుడూ కూడా ఆ వనాన్ని ఆశ్రయించి ఉంటారు. వేల సంవత్సరాలు వాళ్ళు అక్కడ తపస్సు చేశారు. దృషద్వతి నదిలో స్నానం చేసి పితృదేవతలను దేవతలను కనుక అర్చిస్తే అగ్నిష్టోమ అతిరాత్ర యాగాల ఫలం వస్తుందయ్యా. సర్వదేవతీర్థంలో మునిగితే కనుక 1000 గోవుల యొక్క దాన ఫలాన్ని పొందుతాడు. అలాగే పాణిఘాత తీర్థంలో స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఆ ముందు అగ్నిష్టోమ అతిరాత్రి ఫలాన్ని పొంది చివరిలో ఋషిలోక నివాస అవుతాడు. తతో గచ్చేత రాజేంద్ర మిశ్రకం తీర్థముత్తమం తత్ర తీర్థాని రాజేంద్ర మిశ్రితాని మహాత్మన వ్యాసేన నృపశార్దూల ద్విజార్థమితి నశ్రుతం సర్వతీర్థేషు సస్నాతి మిశ్రకే స్నాతి యో నరః. ఓ నరోత్తమ, అక్కడ నుంచి మిశ్రక తీర్థాన్ని చేరాలి. ఆ తీర్థాలన్నీ కలియడం చేత మిశ్రక తీర్థం అంటారు దాన్ని. వ్యాసుని చేత బ్రాహ్మణుల కొరకు ఈ పని చేయబడింది. ఈ తీర్థ స్నానం అన్ని తీర్థాల యొక్క స్నాన ఫలాన్ని కూడా ఇస్తుందయ్యా. అందుకనే దాన్ని మిశ్రక తీర్థం అన్నారు. తతో వ్యాసవనం గచ్చేత్ నియతో నియతాసన మనోజవే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. ఆ ప్రదేశం నుంచి వ్యాసవనం చేరాలి. మితాహారి అయి మనోజవ తీర్థంలో కనుక మునిగితే సహస్ర గోదాన ఫలాన్ని పొందుతాడయ్యా. గత్వా మధువటీం చైవ దేవ్యా తీర్థే నరశుచి తత్ర స్నాత్వా అర్చయిత్వా చ పితॄన్ దేవాంశ్చ పూరుషః స దేవ్యా సమనుజ్ఞాతః గోసహస్ర ఫలం లభేత్. ఆ తర్వాత మధువటికి వెళ్ళి దేవతీర్థంలో శుద్ధుడై స్నానమాచరిస్తే పితృదేవతల్ని దేవతల్ని కనుక సేవిస్తే దేవి యొక్క అనుగ్రహంతో 1000 గోవులు దానం చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు. కౌశిక్యా సంగమే యస్తు దృషద్వచ్చాశ్చ భారత స్నాతి వై నీతాహార సర్వపాపై ప్రముచ్యతే. కౌశికి దృషద్వతి నదుల సంగమంలో మునిగి మితాహారి అయితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తతో వ్యాసస్థలీనామా యత్ర వ్యాసేన ధీమత పుత్రశోకాభితప్తేన దేహత్యాగే కృతామతి తతో దేవైస్తు రాజేంద్ర పునరుత్థాపితస్తదా అభిగత్వా స్థలీం తస్య గోసహస్ర ఫలం లభేత్. ఓ రాజా, తర్వాత వ్యాసస్థలికి వెళ్ళాలి. పుత్రశోకంతో శరీరాన్ని విడవాలనుకుని వ్యాసుడు భావిస్తే దేవతలందరూ కూడా వచ్చి ఆయన్ని మళ్ళీ నిలబెట్టారు. అక్కడికి వెళ్ళడంతో 1000 గోవుల్ని దానం చేసినటువంటి ఫలం మానవుడికి లభిస్తుంది. కిందత్తం కోపమాసాద్య తిలప్రస్థం ప్రదాయ చ గచ్చేత పరమాం సిద్ధిం రుణైర్ముక్త కురుద్వః వేదీ తీర్థే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. ఆ తర్వాత కిందత్వం అనేటువంటి నూయి ఉంది అక్కడ, కిందత్వం అని. ఆ నూతి దగ్గరికి వెళ్ళి 16 పిడికిళ్ళు తిలలు దానం చేస్తే కనుక దేవపితృ ఋషి రుణాలను తీర్చినటువంటి వాడు అవుతాడు. వేదీ తీర్థంలో స్నానం చేస్తే కనుక 1000 గోవుల యొక్క దాన ఫలాన్ని పొందుతాడు. ఆహశ్చ సుదినం చైవ ద్వే తీర్థే లోక విశ్రుతే తయో స్నాత్వా నరవ్యాఘ్ర సూర్యలోకమవాప్నుయాత్. ఓ నరశ్రేష్ఠ, అక్కడ లోక ప్రసిద్ధి కలిగినటువంటి అహస్సు సుదినము అనేటువంటి 2 తీర్థాలు ఉన్నాయి. ఆ రెంటిలో స్నానం చేస్తే సూర్యలోకాన్ని పొందుతాడు.
మృగధూమం తతో గచ్చే త్రిషు లోకేషు విస్తృతం తత్రాభిషేకం కుర్వీత గంగాయాం నృపసత్తమ. ఆ తర్వాత మృగధూమ తీర్థానికి వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేయాలి. అర్చయిత్వా మహాదేవం అశ్వమేధ ఫలం లభేత్ దేవ్యా తీర్థే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. ఆ తీర్థంలో మహాదేవుణ్ణి పూజిస్తే అశ్వమేధ యాగ ఫలాన్ని పొందొచ్చు. దేవీ తీర్థంలో స్నానం చేసినటువంటి నరుడు సహస్ర గోదాన ఫలితాన్ని పొందుతాడు. తతో వామనకం గచ్చే త్రిషు లోకేషు విస్తృతం తతః విష్ణుపదే స్నాత్వా అర్చయిత్వా చ వామనం సర్వపాప విశుద్ధాత్మ విష్ణులోకం సగచ్చతి కులం పునే నరస్నాత్వా పునాతి స్వకులం తతః. పిమ్మట చాలా ప్రసిద్ధి పొందినటువంటి వామనక తీర్థానికి వెళ్ళాలయ్యా. విష్ణుపద తీర్థంలో కనుక స్నానం చేసి వామనుణ్ణి అర్చిస్తే వాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరతాడు. కులంపున తీర్థంలో స్నానం చేస్తే వంశాన్ని ఉద్ధరించినటువంటి వాడు అవుతాడు. పవనస్య హృదయ స్నాత్వా మరుతాం తీర్థముత్తమం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర విష్ణులోకే మహీయతే. అలాగే మరుతీర్థాల్లో శ్రేష్టమైనటువంటి పవనహ్రదం అనేటువంటిది ఉంది అక్కడ. అందులో స్నానం చేస్తే కనుక విష్ణులోకంలో విరాజిల్లవచ్చు వాడు. అమరాణం హృదయ స్నాత్వా సమభ్యత్య అమరాధిపం అమరాణం ప్రభావేణ స్వర్గలోకే మహీయతే. అలాగే అమరహ్రదం ఉంది అక్కడ. అమరహ్రదంలో స్నానం చేసి ఇంద్రుణ్ణి పూజిస్తే ఆ దేవతల యొక్క ప్రభావంతో స్వర్గంలో స్థిరపడతాడు. శాలిహోత్రస్య తీర్థే చ శాలిసూర్యే యథా విధి స్నాత్వా నరవర శ్రేష్ఠ గోసహస్ర ఫలం లభేత్. ఆ శాలిహోత్రిని శాలి సూర్యతీర్థంలో యథావిధిగా స్నానం ఆచరిస్తే కనుక ఆ శాలిహోత్రుని యొక్క స్థానం అది శాలి సూర్య తీర్థం అంటారు దాన్ని. దాంట్లో స్నానం చేస్తే కనుక గోసహస్రదాన ఫలాన్ని పొందుతాడయ్యా. శ్రీకుబ్జంచ సరస్వచ్చ తీర్థం భరత సత్తమ తత్ర స్నాత్వా నర శ్రేష్ఠ అగ్నిష్టోమ ఫలం లభేత్. అలాగే శ్రీకుబ్జం అనేటువంటి సరస్వతి తీర్థంలో మునిగి అగ్నిష్టోమాచరణ ఫలాన్ని పొందుతాడయ్యా. తతో నైమిషకుంజంచ సమాసాద్య కురుద్వహ ఋషయ కిల రాజేంద్ర నైమిషేయాస్తపస్విన తీర్థయాత్రాం పురస్కృత్య కురుక్షేత్రం గతాః పురా తతః కుంజః సరస్వత్యాః కృతో భరత సత్తమ. ఓ కురుశ్రేష్ఠ, ఆ తర్వాత నైమిష కుంజయాత్ర చెయ్యాలి. నైమిషారణ్యంలో తీర్థమిషచే ఋషులందరూ కురుక్షేత్రానికి వచ్చారు. ఆ సమయాన సరస్వతీ కుంజ నిర్మాణాన్ని చేశారు. ఋషీణాం అవకాశస్య యథా తుష్టికరో మహాన్ తస్మిన్ కుంజే నరస్నాత్వా అగ్నిష్టోమ ఫలం లభేత్. అది ఋషుల యొక్క స్థానము. అది వాళ్ళకి ఎంతో సంతోషాన్ని పెంచుతూ ఉంటుంది. అందులో స్నానం చేస్తే కనుక అగ్నిష్టోమ ఫలాన్ని పొందుతారయ్యా. తతో గచ్చేతు ధర్మజ్ఞ కన్యాతీర్థమనుత్తమం కన్యాతీర్థే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. ఆ తర్వాత కన్యాతీర్థానికి వెళ్ళాలి. అందులో స్నానం చేస్తే కనుక 1000 గోవులు దానం చేసినటువంటి ఫలం దక్కుతుంది. తతో గచ్చేతు ధర్మజ్ఞ బ్రహ్మతీర్థమనుత్తమం తత్ర వర్ణావరస్నాత్వా బ్రహ్మణ్యం లభతే నరః బ్రాహ్మణస్య విశుద్ధాత్మ గచ్చేత పరమాంగతిం. అనంతరం పరమోత్తమైనటువంటి బ్రహ్మతీర్థం ఉందయ్యా, చాలా విశేషమైంది. అక్కడ కనుక బ్రాహ్మణేతరుడు ఎవడైనా స్నానం చేస్తే బ్రాహ్మణత్వం పొందుతాడు. అలాగే బ్రాహ్మణుడైతే నిర్మలమైనటువంటి మనస్సుతో ఉత్తమ గతులను పొందుతాడయ్యా. తతో గచ్చేన్నర శ్రేష్ఠ సోమతీర్థమనుత్తమం తత్ర స్నాత్వా నరో రాజన్ సోమలోకమవాప్నుయాత్. ఆ తర్వాత అక్కడి నుంచి సోమతీర్థయాత్ర చేయాలి. అక్కడ మునిగినటువంటి నరుడు సోమలోకాన్ని వెళ్తాడు. సప్త సారస్వతం తీర్థం తతో గచ్చేన్నరాధిప యత్ర మంకణకః సిద్ధః మహర్షి లోక విస్తృతః పురా మంకణకో రాజన్ కుశాగ్రేణేతి న శృతం క్షతకిల కరే రాజన్ తస్య శాకర సోస్రవత్ సవై శాకర సందృష్ట్వా హర్షావిష్ట ప్రవృత్తవాన్. ఓ నరాధిప, ఆ ప్రదేశం నుంచి సారస్వత తీర్థానికి వెళ్ళాలి. అక్కడ మంకణకుడు అనేటువంటి ఒక సిద్ధి పొందినటువంటి క్షేత్రం అది. ఆ మంకణకుడు అనేటువంటి వాడు గొప్ప తపస్సు చేశాడు. అక్కడ దర్భకొన అతని చేతికి చిన్న గాయం చేసింది. దాని నుంచి శాకరసం స్రవించింది. ఆ
అది చూసినటువంటి మంకణునికి హర్షావేశాలు కలిగి నృత్యం చేశాడు. తతస్తస్మిన్ ప్రవృత్తేతు స్థావరం జంగమంచయత్ ప్రవృత్తముభయం వీర తేజసా తస్య మోహితం. అలా అతడు నృత్యం చేస్తున్నటువంటి సమయంలో అతడి యొక్క తేజస్సుతో మోహితమైనటువంటిదై చరాచర జగత్తు కూడా నృత్యం చేసిందయ్యా. బ్రహ్మాదిభి సురైరాజన్ ఋషిభిశ్చ తపోధనై విజ్ఞప్తో వై మహాదేవ ఋషేరధనరాధిప. బ్రహ్మాదులు ఋషులు కూడా ఆ మంకణుకుని యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా మహాదేవుడికి వెళ్ళి వాళ్ళు నివేదించారు స్వయంగా. నాయన్ నృత్యేత్ యథాదేవా తథాత్వం కర్తుమర్హసి తం ప్రవృత్తం ప్రనృత్తం సమాసాద్య హర్షావిష్టేన చేతసా సురాణం హితకామార్థం ఋషిం దేవో అభ్యభాషత. మీరు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించి మహాదేవుని వాళ్ళందరూ ప్రార్థించారు, మహానుభావ మీరు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి అతడి యొక్క నృత్యాన్ని ఆపాలి అని మహాదేవుణ్ణి అందరూ ప్రార్థిస్తే వాళ్ళందరి యొక్క హితం కోరి శివుడు మంకణుకుడి యొక్క నృత్య ప్రదేశానికి చేరి అతన్ని ఉద్దేశించే విధంగా అన్నాడు. భో మహర్షే ధర్మజ్ఞ కిమర్థం నృత్యతే భవాన్ హర్షస్థానం కిమర్థం వా తవాద్యముని పొంగమ. ఎందుకే నువ్వు ఎంత నృత్యం చేస్తున్నావు ఆపకుండా? అంత నృత్యం చేయడానికి తగినటువంటి ఆనంద కారణం ఏమిటి నీకు? ఎందువలన ఇంతటి సంతోషం వస్తుంది నీకు అని అడిగితే ఆ ఋషి చెప్పాడు. తపస్వినో ధర్మపథే స్థితస్య ద్విజ సత్తమా కిన్ను పశ్యసి మే బ్రహ్మన్ కరాచాకర సంస్కృతం యం దృష్ట్వా సంప్రవృత్తోహం హర్షేణ మహతాన్వితః. ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి తాపసి అయినటువంటి నా చేతి నుంచి ఇదిగో ఈ శాకరసం వెలువడుతోంది, మీరు చూడలేదా? అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది, దాంతో నృత్యం అంతా చేస్తున్నాను నేను అన్నాడు. తం ప్రహస్య అబ్రవీద్దేవ ఋషిం రాగేణ మోహితం. అలా రాగ ప్రభావితుడైనటువంటి ఋషిని చూసి శంకరుడు ఈ విధంగా పలికేట. అహంతు విస్మయం విప్రా నగచ్చామీతి పశ్యమాం ఏవముక్త్వా నరశ్రేష్ఠ మహాదేవేన ధీమత అంగుళ్యగ్రేణ రాజేంద్ర స్వాంగుష్టస్థాడితో అనఘ తతో భస్మక్షతాత్ రాజన్ నిరతం హిమసన్నిభం. నేను ఈ విషయాన్ని గమనించినప్పటికీ నాకేం ఆశ్చర్యం లేదా, నా వైపు చూడు అని ప్రభావశాలి అయినటువంటి శంకరుడు తన వేలి కొనతోటి ఆ బొటని వేలిని కొట్టగా అందులో నుండి మంచు రంగు కలిగినటువంటి భస్మం బయటపడింది. తదృష్ట్వా వ్రీడితో రాజన్ సముని పాదయోర్గత నాణ్యదేవాత్పరం మేనే రుద్రాత్పరతరం మహత్. చూసి ఆ మంకణకుడు సిగ్గుపడ్డాడు. అయ్యో శాకరసం ఇలా పడితేనే నేను ఎంత ఆనందిస్తానంటే అక్కడి నుంచి భస్మమే పడింది, మంచు రంగు కలిగినటువంటి అనేక రంగులతో కూడినటువంటిది అని. అది శివుని కంటే గొప్పవా దైవం ఏమీ లేదు అని అప్పుడు తెలుసుకున్నట్ట మనసులో నిశ్చయించుకున్నటువంటి వాడై సురాసురస్య జగత గతిస్త్వమసి సోలధృత్వయా సర్వమిదం సృష్టం త్రైలోక్యం సచరాచరం. ఈ దేవాసురులతో కూడినటువంటి ఈ లోకానికి అంతటికీ నువ్వే దిక్కయ్యా శంకరా, ఈ ముల్లోకాలు నువ్వే సృష్టించావు. త్వమేవ సర్వాన్ గ్రససి పునరేవ యుగక్షయే దేవైరిపి నశక్యస్త్వం పరిజ్ఞాతం కుతోమయా. యుగాంతంలో అందరినీ కూడా నువ్వే లయం చేసుకుంటావు, దేవతలకు కూడా నీ స్వరూపం తెలియడానికి వీలు కాదు, నా గురించి వేరుగా చెప్పవలసినటువంటి అవసరమే లేదయ్యా. త్వయి సర్వే ప్రదృశ్యంతే సురా బ్రహ్మాదయో నఘా సర్వస్వమసి లోకానాం కర్తాకారయితాచ. బ్రహ్మాదులు దేవతలు అందరూ నీ యందే దర్శనమిస్తున్నారు. ఈ లోకాలన్నీ చేసేవాడు, చేయించేవాడు, నశింపజేసేటువంటి వాడు అన్నీ కూడా నువ్వేనయ్యా. తత్ప్రసాదాత్ సురాः సర్వే మోదంతీహ కుతో భయాః ఏవం స్తుత్వా మహాదేవం ఋషిర్వచనమబ్రవీత్. నీ అనుగ్రహం చేతే దేవతలు భయం లేకుండా నిశ్చింతగా ఉంటున్నారు అని స్తుతించి మహాదేవుడితో తిరిగి ఈ విధంగా అంటున్నాడు. తత్ప్రసాదాన్ మహాదేవ తపో మే నక్షరేత వై తతో దేవ ప్రహృష్టాత్మ బ్రహ్మర్షిమేదమబ్రవీత్. నీ అనుగ్రహం చేత నా తపస్సు ఎంత మాత్రమో కరిగిపోకూడదు. మహాదేవుడు ప్రసన్నుడే అప్పుడు ఋషితోటి ఈ విధంగా అన్నట్ట. తపస్తే వర్ధతాం విప్ర మత్ప్రసాద సహస్రద ఆశ్రమేతేహ వస్యామి త్వయా సహ మహామునే. నా ప్రభావం చేత నీ తపస్సు 1000 విధాల వృద్ధి చెందుతుందయ్యా. ఈ ఆశ్రమంలో నీతో కలిసి నేను కూడా నివసిస్తాను. సప్త సారస్వతే స్నాత్వా అర్చయిష్యంతి ఏ తు మాం నతేషాం దుర్లభం కించిత్ ఇహలోకే పరత్ర చ. ఈ సప్త సారస్వత తీర్థంలో మునిగి నా పూజ ఎవడైతే చేస్తాడో అతడికి ఇహపరలోకాల్లో పొందరాందంటూ ఏది ఉండదు. సారస్వతంచ తే లోకం గమిష్యంతి న సంశయ ఏవముక్త్వా మహాదేవ తత్రైవాంతరధీయత.
వాళ్ళు ఈ సరస్వతీదేవి లోకాలకి చేరతారు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని ఈశ్వరుడు పలికి అలా అనుగ్రహించి మాయమయ్యాడు. తతశ్చౌషర సంగచ్చే త్రిషు లోకేషు విస్తృతం ఎత్ర బ్రహ్మాదయో దేవా ఋషయస్తపోధనయా. అక్కడి నుంచి ఔషనస తీర్థానికి వెళ్ళాలయ్యా. అక్కడ బ్రహ్మ ఋషులు దేవతలు కూడా అక్కడే ఉంటూ ఉంటారు. కార్తికేయశ్చ భగవాన్ త్రిసంధ్యం కిల భారత సాన్నిధ్యం అకరోన్నిత్యం భార్గవ ప్రియ కామ్యయా. ఓ భారత, శుక్రుడికి ప్రియం చేయడం కోసమని కార్తికేయ స్వామి 3 సంధ్యల్లోనూ అక్కడే సన్నిహితుడే ఉంటాడు. కపాలమోచనం తీర్థం సర్వపాప ప్రమోచనం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర సర్వపాపై ప్రముచ్యతే. ఓ నరశ్రేష్ఠ, కపాలమోచన తీర్థం అన్ని పాపాలని పోగొడుతుంది. అక్కడ స్నానం చేస్తే అన్ని పాపాలు కూడా పోతాయ్యా. అగ్నితీర్థం తతో గచ్చే తత్ర స్నాత్వా నరర్షభ అగ్నిలోకం అవాప్నోతి కులం చైవ సముద్ధరేత్. ఆ తర్వాత అక్కడి నుంచి అగ్నితీర్థానికి వెళ్ళాలయ్యా. ఆ అగ్నితీర్థానికి వెళ్ళి అగ్నితీర్థంలో స్నానం చేస్తే అగ్నిలోకం చేరడమే కాదు, అక్కడ వంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు. విశ్వామిత్రస్య తత్రైవ తీర్థం భరత సత్తమ తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ బ్రాహ్మణ్యం అధిగచ్చతి. అలాగే అక్కడే విశ్వామిత్ర తీర్థం ఉంది. ఆ ప్రదేశంలో కనుక స్నానం చేస్తే బ్రాహ్మణత్వం కూడా పొందుతారు. బ్రహ్మయోనిం సమాసాద్య శుచి ప్రేతమానస తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర బ్రహ్మలోకం ప్రపద్యతే పునాత్యా సప్తమం చైవ కులం నాస్త్యత్ర సంశయః. బ్రహ్మయోని తీర్థానికి పోయి పవిత్రుడే అక్కడ మునిగితే కనుక బ్రహ్మలోకాన్ని చేరతాడు. అలాగే తన వంశాన్ని 7 తరాల దాకా తరింపచేస్తాడు కూడాను. తతో గచ్చేత రాజేంద్ర తీర్థం త్రైలోక్య విస్తృతం పృథూదకమితి ఖ్యాతం కార్తికేయస్య వై నృప తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః. ఓ రాజా, తర్వాత పిమ్మట కార్తికేయ నివాసం ఉంది. ఆ నివాసమైనటువంటి పృథూదక తీర్థం అంటారు. అక్కడికి వెళ్ళాలి. చాలా పరమ పవిత్రమైన ప్రదేశం. అక్కడ కనుక స్నానం చేసి దేవతలకి దేవతల యొక్క అర్చన చెయ్యాలి. జ్ఞానతో వాపి స్త్రియా వా పురుషేణ వా యత్కించిద్ అశుభం కర్మ కృతం మానుష బుద్ధిన తత్సర్వం నశ్యతే తత్ స్నాతమాత్రస్య భారత అశ్వమేధ ఫలం చాస్య స్వర్గలోకంచ గచ్చతి. అది ఎంత పవిత్రమైందంటే ఆ పృథూతక తీర్థంలో స్నానం చేస్తే పురుషుడు కానీ స్త్రీ అని కానీ భేదం లేకుండా, జ్ఞాని కానీ అజ్ఞాని కానీ తేడా లేకుండా వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అశ్వమేధ ఫలం పొందుతాడు, స్వర్గలోకం కూడా లభిస్తుందయ్యా వాడికి. అంత గొప్పదైనటువంటిది ఆ పృథూతక తీర్థము. అక్కడ ఆ కుమారస్వామి అక్కడ ఆ క్షేత్రంలో ఉంటాడు కార్తికేయుడు. అందువల్ల ఆ కార్తికేయుడు నివాసమైనటువంటి స్థానం అది అని ఆ తీర్థక్షేత్రాల మహత్యం ఎంత చెబితే తరిగి తీరుతుంది. అలా చెబుతూనే ఉన్నాడు. ఇంకా అనేకములైనటువంటి తీర్థాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఇంకా ఆయన అలా చెబుతూనే ఉన్నాడు. ఆ భీష్ముడు వింటూనే ఉన్నాడు. అలాగే వాళ్ళు చెప్పిన అంశాన్ని నారదుడు చెబుతున్నాడు, ధర్మరాజు కూడా వింటూనే ఉన్నాడని తెలియజేస్తూ స్వస్తి.